కన్నెల్ల దుడువంగ ఉయ్యాలో రామ ఉయ్యాల ఇప్పుడు మన అంబేద్కర్ గారికి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం హరీశ్రావు గారు మరియు పద్మక్క గారు సన్న బియ్యమిచ్చి పిల్లల కలిగి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు పిల్లల కలిగి మరియు ప్రతి మనిషి సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అందరి కడుపాకలిని చూసినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సింధి మా పల్లె జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహిస్తున్నారు తల్లి హరీశ్రావు గారు అన్న గారు మంత్రివర్యులు రామ ఉయ్యాల కారణ జన్ముడు కార్యదీక్షుడమ్మ ఉయ్యాల రామ ఉయ్యాల వచ్చిండు తదితర అధికారులు ఉయ్యాలో రామ ఉయ్యాల ముసలొల్లా చేతి కర్ర దేవేంద్ర రెడ్డి అన్న గారు కూడా మరి కార్యక్రమంలో వికలాంగుల వితంతువుల వికలాంగుల వితంతువుల ముసలొల్లా చేతి కర్ర మురిసి మురిసి నడిచెరు వికలాంగుల వితంతువుల ఒడిసెగల్ల దుఃఖము వికలాంగుల వితంతువుల ఒడిసెగల్ల దుఃఖము వికలాంగుల వితంతువుల ఒడిసెగల్ల దుఃఖము గౌడన్నల బతుకులల్ల గొప్ప మంత్రివర్యులు హరీశన్న గారు నేత కార్మికుల బతికెరో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అక్కగారు పద్మక్క గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారు గౌడన్నల బతుకులల్ల చైర్మన్ గారు కూడా చేనేత కార్మికుల చేతి వృత్తి బతికెరో మరి కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం అనంతరం మరి ఏదైతే దళితులకు లబ్ధిదారులకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి దండం మంత్రి గారి చేతుల మీదుగా మురిసింది మా పల్లె తల్లి ఉయ్యాలో రమ ఉయ్యాల ముఖ్యమంత్రి చేసే అభివృద్ధిని చూసి ఉయ్యాలో రమ ఉయ్యాల గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో దళితులకు ఎల్లవేళలు అండగా ఉంటారు వాళ్ళ అభివృద్ధిని మేము ఆకాంక్షిస్తాం కార్యక్రమాలను వారిని ఆర్థిక పుష్టిగా కార్యదీక్షుడమ్మ ఉయ్యాల వచ్చిండు పేదొల్ల కన్నెల్లు దుడువంగ ఇప్పుడు వేదికను రామ ఉయ్యాల వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు హరీశన్న గారిని అలాగే మరి శాసనసభ్యులు అక్కగారు పద్మక్క గారిని శాసన మండలి సభ్యులు షేర్ సుభాష్ రెడ్డి గారిని జిల్లా పరిషత్ చైర్మన్ గారిని వైస్ చైర్మన్ గారిని అడిషనల్ కలెక్టర్స్ అందరూ కూడా కలెక్టర్ గారిని జిల్లా కలెక్టర్ గారిని అలాగే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మళ్ళీ మార్కెట్ కమిటీ చైర్మన్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఈరోజు డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మరి తర్వాత జడ్పీటీసీలు ఎంపీపీలు కూడా ఈ వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తా ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అద్భుతమైన కార్యక్రమాన్ని రాష్ట్రంలో దళితులకు ఆర్థిక పరిపుష్టిని కలగజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని మరి వారు తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళు ఎంచుకున్న ప్రకారమే ఏ పథకం ద్వారానైతేనేమి మరి వాళ్ళు ఎట్లా పరిపుష్టి చెందుతారు ఎట్లా బాగుపడతారనే ఉద్దేశంతో వాళ్లకు మరి ఈ పథకాలను కూడా ఇవాళ ఈ ట్రాక్టర్లు కానీ వీధి కానీ తర్వాత ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ కార్లు కానీ వాళ్ళందరికీ అందించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రెస్ వాళ్ళని కూర్చోబెట్టండి అన్న, ఎవరైనా కార్యకర్తలు ఉంటే కొద్దిగా లేచి ప్రెస్ వాళ్ళని కూర్చోమనండి. దయచేసి మీడియా మిత్రులకు అవకాశం కూర్చోడానికి లెఫ్ట్ సైడ్ వాళ్ళు కూర్చోడానికి ఆల్రెడీ వేయడం జరిగింది. కుర్చీలు వేరే వాళ్ళు కూర్చోకుండా లేచి వాళ్ళని కూర్చోబెట్టండి అమ్మా. మన కార్యకర్తలు దయచేసి వాళ్ళకి అవకాశం ఇవ్వండి ప్లీజ్. మరి వేదిక మీద ఆశీలైన వారికి మరి పుష్పగుచ్చాలు అందించడానికి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. మరి మేడం గారు ఈడీ గారు మరి మొట్టమొదట మంత్రి గారికి హరీష్ అన్న గారికి గౌరవ మంత్రివర్యులకు అక్క గారికి పద్మక్క గారికి ఈడీ గారు మరి అలాగే మంత్రి గారికి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఎంపీడీఓ నిజాంపేట్ గారు అమ్మ ఉన్నారమ్మా తొందర రావాలి ఎంపీడీఓ నిజాంపేట్ గారు
ఎంపీ గారు రాలేదు. ఎమ్మెల్సీ గారికి శంకరంపేట ఎంపీడీఓ గారు, తర్వాత అడిషనల్ కలెక్టర్స్కు రామాయంపేట ఎంపీడీఓ గారు, అమ్మ మీరు ఇటు రండి అమ్మా, కలెక్టర్ మీకు ఇచ్చేయండి. ఈడీ గారు అడిషనల్ కలెక్టర్ గారికి కూడా మరి బోకన్ ఇవ్వవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అడిషనల్ కలెక్టర్కి ఇవ్వండి అమ్మా. అన్న ఓకే అన్న, ఓకే. ఇప్పుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మీరే పద్మాక్క గారిని, మన శాసనసభ్యులు గారిని అధ్యక్షత వహించగా మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మెదక్ జిల్లాకు సంబంధించి మనకు మదర్ కేర్ చైల్డ్ యూనిట్ను కూడా హాస్పిటల్ కూడా 100 పడకల ఆసుపత్రులను గౌరవ మంత్రి గారి చేతుల మీద ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మెదక్ జిల్లాను హెడ్ క్వార్టర్ చేయడమే కాకుండా మెదక్ జిల్లాలో కావలసిన హంగులన్నీ కూడా గౌరవ కేసీఆర్ గారి మరియు మంత్రి హరీష్ రావు గారి చొరవతోని జరుగుతూ ఉన్నాయి. మరి ఒకప్పటి మెదక్ జిల్లాకు ఇప్పటి మెదక్ జిల్లాకు చూసుకుంటే, ఒకటి మెదక్కు ఇప్పటి మెదక్కు చూసుకుంటే మీకు అందరికీ కూడా ఆ తేడా అనేది కనబడతా ఉంది. మరి మెదక్ గౌరవ కేసీఆర్ గారి కృషి ఆశీస్సులతో గౌరవ మంత్రి గారు మనకు సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్తో పాటుగా మంచి హాస్పిటల్ను కూడా మన 100 పడకల ఆసుపత్రిని కూడా మదర్ కేర్ చైల్డ్ యూనిట్ సెక్షన్ కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా రైళ్లు కూడా మనకు త్వరలోనే రైలు కూత కూడా వినబడతా ఉంది. అదేవిధంగా గౌరవ మంత్రి గారు ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. మెడికల్ కాలేజ్ కూడా మన మెదక్ జిల్లాకు మెడికల్ కాలేజ్ కూడా వచ్చే సంవత్సరానికి మనకు కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా అభివృద్ధి దశలు నడిపించడం కోసం, మరి ముందుకెళ్ళడం కోసం చాలా దోహదపడుతుంది. మనం ఇప్పుడు ఏదైనా హాస్పిటల్కి సంబంధించింది మరి వెళ్ళాలంటే మనం హైదరాబాద్ నగరం వరకు వెళ్ళాల్సి వస్తూ ఉంది. ఏదైనా పేదవారు వెళ్ళాలంటే ఇక్కడ వైద్యం సరిపోనంత లేదు. కాబట్టి మరి రేపు రాబోయే కాలంలో మాత్రం ఇక్కడ వైద్యం అందే విధంగా ఎక్కడైతే గాంధీ హాస్పిటల్కి పంపిస్తున్నారో పేదవారికి, అక్కడ కాకుండా ఇక్కడ మెదక్ జిల్లాలోనే మెదక్లోనే వాళ్ళకి హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ అన్ని ఎక్విప్మెంట్స్తో సహా వైద్య కళాశాల కూడా రాబోతూ ఉంది. కాబట్టి మరి మా అందరి తరఫున కూడా మెదక్ జిల్లా తరఫున ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇంత మంచి హాస్పిటల్ ఇచ్చినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో ఇంకొన్ని ఎక్విప్మెంట్స్ కానీ ఇంకా కొన్ని కొరత ఉంది సార్, అవి కూడా తొందరగా ఇచ్చినట్టయితే త్వరలోనే మరి ఇక్కడ హాస్పిటల్ని రోడ్డు కూడా పూర్తి చేసుకొని త్వరలోనే ఇక్కడ ఆసుపత్రిని మరి మనం ఇంకా పూర్తి దశలో కూడా ఇన్వాల్వ్ చేసి పూర్తి దశలో కూడా పేషెంట్స్కి అందే విధంగా చేస్తాం. అంటే కొంచెం ప్రోగ్రామ్ను మనం తొందరగా 2 డేస్లోనే అరేంజ్ చేసుకున్నాం. కాబట్టి తొందరగా ఇట్లా తొందర ప్రారంభిస్తేనే మరి అధికారులు కూడా తొందర స్పందిస్తారనే ఉద్దేశం కొద్దీ మనం త్వరగా దీన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా రేపు పూర్తి దశలో దీన్ని ఇంకా 2-3 పూర్తి కావాల్సిన పనులు ఉన్నాయి, వాటిని కూడా చేసి రోడ్డు కూడా పూర్తి చేసి తప్పకుండా పేదవారికి వైద్యం అందించే దిశ వైపు మేమందరం కూడా కృషి చేస్తామని మంత్రి గారికి హామీ ఇస్తా ఉన్నాను. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మరి మంత్రి గారు మాకు ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఈ కార్యక్రమం ముఖ్యంగా 2 కార్యక్రమాలు కలిపి పెట్టుకున్నాం మనము. దళిత బంధు కార్యక్రమాన్ని కూడా మరి మెదక్ నియోజకవర్గానికి సంబంధించి మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 100 యూనిట్లను ప్రయోగాత్మకంగా, అంటే 100 యూనిట్లు పోయిన సంవత్సరానికి సంబంధించి దళితులకు కనుక ఇచ్చినట్టయితే వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారో మీకు అవగాహన వస్తుందనే ఉద్దేశం కొద్దీ మనకు ఒక 100 యూనిట్లను దళిత బంధు కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది. ఆ 100 యూనిట్లకు సంబంధించి మనము మండలానికి ఒక విలేజ్ని సెలెక్ట్ చేసుకున్నాం. మండలానికి ఒక విలేజ్లో జక్కన్నపేట కావచ్చు, అదేవిధంగా కొమ్టూరు, అబలాపురం, శివాయపల్లి, రాంపూరు, చందంపేట ఈ గ్రామాలను మనము సెలెక్ట్ చేసుకొని పూర్తి దశలో అక్కడ ఉన్న దళితులందరికీ కూడా మనము ఎక్విప్మెంట్స్తో పాటు, అంటే వాళ్ళకు మినీ డైరీ కావచ్చు, కోళ్ళ ఫారంలు కావచ్చు, అదేవిధంగా వెహికల్స్ కావచ్చు, ఈ విధంగా వాళ్ళకి కావాల్సిన కొంతమంది బ్యూటీ పార్లర్ పెట్టుకుంటా ఉన్నారు, కొంతమంది కిరాణా షాప్ పెట్టుకుంటా ఉన్నారు, కొంతమంది పేపర్ ప్లేట్స్ తయారీ పెట్టుకుంటా ఉన్నారు. అంటే 10 లక్షల్లో వాళ్ళకు పూర్తిగా ఏదైతే అవగాహనతో ఉన్నారో వాళ్ళు ఆ అవగాహనతోనే ఆ దళిత బంధు కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా
మరి ఆ కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా మనకు రాబోయే కాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు మరి మనకు సపోర్ట్ చేయడం వల్ల మనకు రాబోయే కాలంలో కూడా ఒక 1500 మందికి దళిత బంధు కార్యక్రమం రాబోతా ఉంది. దాన్ని కూడా తప్పకుండా ఇదే విధానంతో కొనసాగిస్తూ ఎక్కడైతే దళితులు పేదరికంతో మగ్గుతా ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా వాళ్ళను ఆర్థికంగా ఎదిగే విధంగా, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ మన దళిత సోదరులందరినీ కూడా పైకి తీసుకురావడం కోసం, సమాజంలో వాళ్ళకు కూడా ఆర్థిక స్వావలంబన కల్పించడం కోసం మనం ఈ కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు గొప్పగా తీసుకోవడం జరిగింది. ప్రపంచంలోనే కాదు, అసలు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇంత సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోలేదు. ఎందుకంటే నేరుగా ఎటువంటి షరతులు లేకుండా నేరుగా 10 లక్షల రూపాయలను వాళ్ళ అకౌంట్కి ఇచ్చి వాళ్ళు ఏదైనా ఆర్థికంగా వాళ్ళు ఎదగడం కోసం వాళ్ళకు మినీ కుటీర పరిశ్రమ లాంటి పెట్టుకొని వాళ్ళు మంత్లీ ఇంత ఇన్కమ్ తీసుకొచ్చుకొని వాళ్ళ కుటుంబాన్ని సాదుకోవడం కోసము మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టింది మన ముఖ్యమంత్రి గారు. వారి ఆలోచనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంత గొప్ప కార్యక్రమాన్ని చేయడమే కాకుండా భారతదేశంలోనే ఆదర్శవంతమైన పథకం, ఏ ముఖ్యమంత్రులు కూడా ఇప్పటివరకు అటువంటి పథకాలను చేపట్టలేదు. మరి మన ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి రాబోయే కాలంలో కూడా ఇప్పుడు మొదలు స్మూత్గా 5 మండలానికి ఒక గ్రామం చొప్పున 5 గ్రామాలను చాలా స్మూత్గా చక్కగా తీసుకెళ్ళినాం మనం. ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి విభేదాలు లేకుండా, ఏ పార్టీ అని కూడా చూడకుండా, అంటే ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా పార్టీ నాయకులు ఉన్నా, పార్టీ కార్యకర్తలు ఉన్నా కానీ ఎవరైనా దళితులే కదా, వాళ్ళందరినీ ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ పార్టీలు కూడా చూడకుండా ఆ గ్రామం మొత్తాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఆ కుటుంబాల ప్రతి ఒక్కరికి కూడా మనం 10 లక్షల రూపాయలని మన గౌరవ హరీష్ రావు గారి సపోర్ట్తో చేయడం జరిగింది. రేపు కూడా వారి సజెషన్, అది కూడా మంత్రి గారే సజెషన్ చేయడం జరిగింది. మీరు ఊరికి 2, 3 తీసుకుంటూ పోతే ఊరు కంప్లీట్ కాదు, ఇంకోరి పక్క వాళ్ళకు కూడా మాకు రాలేదని ఒక బెంగ ఉంటుంది. అట్లాంటిది కాకుండా ఒక ఊరు తీసుకున్నప్పుడు పూర్తిగా ఊర్లో ఉన్న దళితులందరినీ కూడా తీసుకున్నట్టయితే మీకు మరి వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అవుతారనే ఉద్దేశం కొద్దీ మన గౌరవ మంత్రి గారే మాకు ఈ సజెషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల మండలానికి ఒక ఊరును నేను యూనిట్గా తీసుకోవడం జరిగింది. దాంట్లో ఉన్న ఊర్లో ఉన్న అందరికీ కూడా నేను దళిత బంధులో భాగస్వామ్యం చేయడం జరిగింది. రేపు కూడా తప్పకుండా ఏదైతే 1500 మనకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రో వాటిలో కూడా దళిత బంధులో తప్పకుండా గ్రామాలనే యూనిట్గా తీసుకొని వాళ్ళకి అన్ని విధాలా సపోర్ట్ చేయడం కోసం మేము తప్పకుండా మీ వెంటే ఉంటాం, మీ వెంటనే నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ ఇంత మంచి ప్రోగ్రామ్ను ఇంత మంచి కార్యక్రమాన్ని, ఇంత పథకాన్ని పెట్టిన మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి జిల్లాకు మా నియోజకవర్గానికి అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్న మంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సరిగ్గా ఇంకా మనకు TUFIDC ద్వారా మెదక్ పట్టణానికి మరి మొన్న మీరు రివ్యూ పెట్టినప్పుడు 20 కోట్ల రూపాయలను అనౌన్స్ చేయడం జరిగింది. తప్పకుండా రేపు మంచి కార్యక్రమాన్ని, మంచి ప్రోగ్రాం, ఎందుకంటే TUFIDC ద్వారా మెదక్ను మనం స్టేట్గా మంచిగా ఏవైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోగలిగినాము. ఇంటర్నల్ రోడ్స్, కొన్ని డ్రైన్స్ మనకు చాలా అవసరం ఉన్నాయి, కొన్ని కనెక్టింగ్ రోడ్స్ కూడా అవసరం ఉన్నాయి. కాబట్టి మరి మీరు ఇచ్చిన 20 కోట్లను కూడా తొందరలోనే వాటిని కూడా ఎస్టిమేషన్స్ వేసి తప్పకుండా మీకు తొందరలోనే అందజేస్తాం. దానివల్ల మెదక్ పట్టణం మరింత అభివృద్ధి దశలో నడిపించడం కోసం మరి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా రామాయణపేట కూడా మరి మున్సిపాలిటీ కూడా 10 కోట్ల రూపాయలు మీరు అనౌన్స్ చేయడం జరిగింది. తప్పకుండా వాటిని కూడా ఎస్టిమేషన్స్ తొందరలోనే మరి వేసి ఇస్తాము, మీకు అందజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇన్ని నిధులు కేటాయిస్తూ మెదక్ జిల్లా కేంద్రాన్ని మరింత అభివృద్ధి దశలో నడిపిస్తూ, ఇంకా మెదక్ను మరింత అభివృద్ధి దశలో నడిపించడం కోసం అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్న హరీష్ రావు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ఏం చేసిన మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీ గారు షేర్ సుభాష్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. సభాధ్యక్షులు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారు, మన గౌరవ విశిష్ట అతిథి మన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్ అన్న గారికి, వేదిక మీద ఉన్న కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జెడ్పీ చైర్మన్ గారు, మిగిలిన నాయకులందరికీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, అలాగే దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన అక్కా చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ, అలాగే పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా గాంధీజీ, అంబేద్కర్ కలలు కన్నా ఏదైతే రాజ్యం ఉందో దాన్ని కేసీఆర్ లాంటి వ్యక్తి మాత్రమే ఆ విధంగా దేశాన్ని పాలించగలడని,
అలాగే రాష్ట్రాలను కూడా ముందుకు చేసే దిశగా సమాజంలో ఉన్న అన్ని కులాలు బాగుపడితేనే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడతారనే దిశలో భాగంగా అందరికంటే దిగువన ఆర్థిక పరిస్థితుల్లో కానీ సామాజికంగా కానీ చాలా అణగదొక్కబడిన అయితే దళిత జాతి ఉందో వాటిని ముందు తీసుకురావాలి అనే ఒక ఏకైక దృక్పథంతో ఈ దళిత బంధు తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ 1952 నుంచి ఇప్పటి వరకు దేశంలో చాలామంది మేధావులైన ప్రధానులు కానీ ముఖ్యమంత్రులు కానీ వివిధ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు కానీ ఎంతోమంది పాలించారు. కానీ ఇట్లాంటి ఆలోచన ఏ నాయకునికి రాకపోవడం బాగా శోచనీయం. అట్లాంటి ఎవ్వరు ఊహించనటువంటి దళితులకు ఏదైతే చేయుతనిద్దాం, వాళ్ళను డైరెక్ట్ క్యాష్ తోటే వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏదైతే బిజినెస్ చేయదలుచుకున్నారో వాటికే బ్యాంక్ లింకేజ్ లేకుండా డైరెక్ట్గా డబ్బుల రూపంలో ఇచ్చి వాళ్ళ వస్తువులు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను బాగుపరచాలనే మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకమే దళిత బంధు పథకం. అట్లే ఈ సంవత్సరం ప్రతి కాన్స్టిట్యున్సీకి 100 యూనిట్లు మంజూరు చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇంకా ముందు ఆర్థిక సంవత్సరాల్లో ఖచ్చితంగా అందరి దళిత జాతి అందరికి కూడా ఈ పథకం అందుతని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా అందరికీ అందుతుంది. అలాగే అన్ని కులాల్లోని బీద వర్గాలకు కూడా ముందు ఇట్లాంటి దళిత బంధు లాంటి కార్యక్రమం కూడా చేస్తారని ఇప్పటికే కేసీఆర్ శాసనసభ ముఖంగా ప్రకటించారు. కాబట్టి ముఖ్యంగా కేసీఆర్ గారు వేరే నాయకులే కాకుండా మన రాష్ట్రానికి ఒక తండ్రిగా, ఒక పెద్ద మనిషిగా, కుటుంబం అంతా ఎట్లా ఒక ఇంటి పెద్ద ఎట్లా చూస్తాడో రాష్ట్రంలోని ప్రతి ప్రజ కూడా నా ఇంటి మనుషులు, నా పిల్లలు అనే దృక్పథంతో చూస్తారు. వేరే పార్టీలో మాత్రం నా ఎంబడ తిరిగినోనికే పథకాలు ఇస్తారు, లేకపోతే నా తొత్తులకే పథకాలు ఇస్తారు అనే పద్ధతి కాకుండా పార్టీలకు అతీతంగా అందరూ నా వాళ్ళే, నా కుటుంబ సభ్యులే అనే ఉద్దేశించి తెస్తున్న ఒక గొప్ప మహనీయుడు, మహానాయకుడు మన కేసీఆర్. ఇట్లాంటి వ్యక్తి మన రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం కూడా అతని నాయకత్వంలో అయితే అతని నాయకత్వ లక్షణాలతోటి దేశం నడిస్తే మన రాష్ట్రం గత 7-8 ఏళ్ల నుంచి ఎట్లయితే అభివృద్ధి చెందిందో, ఎక్కడో అట్టడుగు నుంచి ఇలా దేశంలో ఒక ఉన్నతమైన స్థాయికి ఎట్లెళ్ళిందో దేశం కూడా సారు నాయకత్వంలో లేదా సారు నాయకత్వ లక్షణాలతోటి సూచించిన ప్రభుత్వాలు ఉంటే ఖచ్చితంగా దేశం కూడా బాగుపడుతుందని నేను భావిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్రంలో ప్రతి ప్రజలు కూడా ముఖ్యంగా కార్పొరేట్ దవాఖానలకు వెళ్లకుండా వాళ్ళ ఆస్తులు అమ్ముకొని హాస్పిటల్ చూపించుకునే పరిస్థితి. అట్లాంటి దిశ నుంచి ఒకప్పుడు నేను గవర్నమెంట్కు ఆసుపత్రికి రాను మొర్రో అనే మనం పాటలు కూడా విన్నాం. అట్లాంటి స్థితి నుంచి ఇవాళ ప్రతి ఒక్కరు గవర్నమెంట్ హాస్పిటల్ పోయే స్థితికి తీసుకొచ్చిన ఘనత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే. అట్నే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ చేసి అన్ని ఎక్విప్మెంట్స్, అన్ని రకాల డాక్టర్లు, చదువుకునే వైద్య విద్యార్థులు ఉంటారు. కాబట్టి అన్ని రకాల ఇబ్బందులు లేకుండా ప్రతి ప్రజకు కూడా వైద్యం అందేటటువంటి దూరాలోచనతో చేస్తున్న పథకం ఈ వైద్యాన్ని విస్తరించడం. అట్లాంటి పథకాన్ని మన డైనమిక్ లీడర్ హరీష్ రావు గారు ఇంకా సార్ సూచించిన దానికన్నా ఇంకా ఎక్కువగా ఈ మధ్య ప్రతి నియోజకవర్గం వెళ్ళి అంతటా కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే సూచిస్తున్న పథకాలున్నాయో ప్రజలందరికీ అర్థం చేసుకొని ప్రజలందరికీ అర్థం చేసి ఇంకా కేసీఆర్ గారి గొప్ప ఔన్నత్యాన్ని ప్రచారం చేస్తున్న మన నాయకుడు హరీష్ అన్న. అట్లనే హరీష్ అన్నని కోరేది ఏంటంటే మాకు ఇంకా మెదక్లో వేరే జిల్లాలకు ఉన్నన్ని సౌకర్యాలు ఇంకా తక్కువ ఉన్నాయి. దయచేసి మీరు మా జిల్లా మంత్రిగా ఇంకా కొన్ని ఎక్కువ ఫెసిలిటీస్ కానీ పథకాలు కానీ అన్నీ మేము అడగకున్నా మాకు తెలిసినా తెలియకున్నా మీరు సిద్దిపేట ఎట్లా అనుకుంటారో మెదక్ కూడా మీరు సిద్దిపేట అనుకొని ఇంకా కొన్ని పథకాలు తేవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్తే చెప్తూ, అలాగే దళిత బంధు లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఇప్పుడు గౌరవ మంత్రివర్య శ్రీ హరీష్ రావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ శాసనసభ్యులు మన సభాధ్యక్షత వహిస్తున్న మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారికి,
జెడ్పీ చైర్మన్ గారు గౌరవనీయులు హేమలత శేఖర్ గౌడ్ గారు, ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు సుభాష్ రెడ్డి గారు, మన జిల్లా కలెక్టర్ హరీష్ గారు, మన జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి గారు, మన అడిషనల్ కలెక్టర్ ప్రతిమ గారు, మరొక అడిషనల్ కలెక్టర్ రమేష్ గారు, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ గారు, మా పెద్దలు సీనియర్ నాయకులు దేవేందర్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతన్న గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ గారు, మరి రైతు బంధు సమితి అధ్యక్షులు సోములు గారు, ఇంకా గౌరవ ఎంపీపీలు, గౌరవ జెడ్పీటీసీలు, గౌరవ కౌన్సిలర్లు, గౌరవ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ముఖ్యంగా దళిత బంధు లబ్ధిదారులు, మా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇలా ఆశాలు ఉన్నారా అమ్మా? ఒకసారి చేయి లావట్టుండ్రు ఆశాలు ఉన్నారు, అందరు ఉన్నారు, సంతోషం. దించండి అమ్మా. సో ఒకటే మీ అందరితో నా మనవి, మనము ఇంత మంచి ఆసుపత్రి ఇలా మెదక్లో కట్టుకున్నాం. 100 పడకల ఆసుపత్రి అంటే ఇది జనరల్గా ఎక్కడైనా మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కడితే 50 పడకలే కడతాం. కానీ మీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి కృషి వల్ల, వారు పట్టుబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో ఇంత మంచి ఆసుపత్రి మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి దీన్ని మనం సద్వినియోగం చేయాలి. అంటే ఇక్కడ ఈ 100 పడకలు కేవలం డెలివరీల కోసమే, పుట్టిన బిడ్డల కోసమే ఇంత పెద్ద ప్రత్యేకమైన ఆసుపత్రి ఇలా మెదక్లో వచ్చింది. పాత ఆసుపత్రి యథావిధిగా ఇతర అవసరాలకు వాడుకుంటాం, ఇతర వైద్యానికి, ఇతర రకాల ఇబ్బందుల కోసం పాత ఆసుపత్రి వాడుకుంటాం. మరి బిడ్డల కాన్పు కోసం ఇంత పెద్ద ఆసుపత్రి, దీనికి ప్రత్యేకమైన డాక్టర్లు, గైనకాలజిస్టులు కానీ, పిల్లల డాక్టర్లు కానీ, మత్తు డాక్టర్లు కానీ. ఇప్పుడు వస్తున్నామమ్మా, మీటింగ్ అయిపోయినాక రారాదు అమ్మ. జేడీ గారు ముందు నాకు నోట్స్ ఇవ్వమని నీకు ఫోన్ చేసి చెప్పి, నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు నీ నోట్స్ ఎట్లా చదువుకోవాలి తల్లి? రేపు ఇయ్యరాదు. అయితే మరి అన్ని రకాల ప్రత్యేకమైనటువంటి డాక్టర్లు, సిబ్బందిని ఇక్కడ ప్రత్యేకంగా మిడ్వైఫరీ కోర్స్ చదివినటువంటి నర్సరీస్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా ఇక్కడ ఐసీయూలో పుట్టిన పిల్లలను అప్పుడే వైద్యం అందించే విధంగా అక్కడుండే ఏఎన్ఎంలకు, స్టాఫ్ నర్సులకు కూడా హైదరాబాద్ పంపించి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వారిని ఎన్ఐసీయూలో, న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్లో, ఐసీయూలో కూడా పెడతాం. నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నా అంటే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల శాతం పెరగాలి. వాస్తవానికి ఎంతుందో అడుగుదామనుకున్నా కానీ మా సూపరింటెండెంట్ కానీ, మా జేడీ కానీ నాకు ఇయ్యలే కాగితం. ఇస్తే జర చూసుకొని మాట్లాడదాం అనుకున్నా కానీ నాకు ఎవరు కాగితం రెడీ చేయండి అని బతిలాడి ఫోన్ చేసి చెప్తే కూడా మా అధికారులు కొంచెం నిర్లక్ష్యం వహించారు. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల శాతం పెరగాలి. ఎందుకంటున్నా నేను ఈ మాట? మరి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదల కోసం ఇంత మంచి సౌకర్యం ఏర్పాటు చేసినారు. మరి దీన్ని మనం వాడుకోవాలి. ప్రైవేటుకు పోతే ఏమవుతుంది? పెద్ద ఆపరేషన్ చేస్తే 50,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. మరి మన ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మనమే ఉల్టా 12,000 ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చి, కడుపు నిండా అన్నం పెట్టి, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటికాడ దించుతున్నాం. తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30% ఉంటే ఇప్పుడు 56% జరుగుతున్నాయి. అంటే 26% కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి? వసతులు పెరిగినాయి, డాక్టర్లు పెరిగినారు, ప్రభుత్వం మంచి వైద్యం చేస్తూ ఉంది. అందువల్ల ప్రభుత్వ ఆసుపత్రులు చాలా మెరుగైతా ఉన్నాయి. నేను మా ఆశా సోదరీమణులు, మా అక్కా చెల్లెలతో నా మనవి ఏంటంటే, మీరు కూడా కొంత ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ అక్కా చెల్లెలను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావాలి. మేము రివ్యూ చేస్తున్నాం. ఏ ఆశా పరిధిలో ఎక్కువ ప్రైవేట్లకు పోతున్నారు, ఏ ఏఎన్ఎం గారి పరిధిలో ఎక్కువ ప్రైవేట్ ఆసుపత్రులకు పోతున్నారు, ఏ పిహెచ్సి డాక్టర్ పరిధిలో ఎక్కువ మంది ప్రైవేట్లకు వెళ్తున్నారు, దాన్ని కూడా అత్యంత సూక్ష్మంగా ప్రభుత్వం గమనిస్తున్నది. మొన్న రాష్ట్రంలో 27,000 మంది ఆశాల్లో 700 మంది ఆశాల పరిధిలో ప్రైవేట్ ఆసుపత్రులకు ఎక్కువ పోతున్నారు. సో ఆ 700 మంది ఆశాలతో నేను ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ పెట్టి, మరి 27,000లో ఒక 700 దగ్గరనే అట్లా ఎందుకు అవుతున్నది, మరి మీరు ఎందుకు మంచిగా పనిచేస్తలేరు, మీరు మార్చుకోండి అని చెప్పి ఆ 700 మందితో నేను ప్రత్యేకమైన సమావేశం పెట్టవలసి వచ్చింది. మరి నాకు మెదక్లో అట్లాంటి వాళ్ళు ఉన్నారా లేరా నాకు తెలియదు. మా వాళ్ళని అడిగితే కాగితం ఇయ్యలే నాకు. మరి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే
మీరు కూడా మార్చుకోవాలి. నేను ఆ పేర్లు ఇస్తే చదువుదాం అనుకున్న మీటింగ్లో, కానీ మా వాళ్ళని రాసి పెట్టమన్నా రాయలే. సో అటువంటి ఏఎన్ఎంలు ఎవరైనా ఉంటే మీరు కూడా మార్చుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని రావాలి, అంతే కదమ్మా. ఇకపోతే రెండో విషయం, మరి నార్మల్ డెలివరీ జరిగితే తల్లికి మంచిది, పిల్లకు మంచిది. మన దగ్గర అవసరం ఉన్నా లేకున్నా సీజరీన్లు ఎక్కువ చేస్తున్నారు, పెద్ద ఆపరేషన్లు ఎక్కువ చేస్తున్నారు. దానివల్ల తల్లికి నష్టం, పుట్టబోయే బిడ్డకు కూడా నష్టం. తల్లికి ఎట్లా నష్టం అవుతున్నది? ఆ తల్లి నార్మల్ డెలివరీ అయితే ఆరోగ్యంగా ఉంటుంది. సిజరీన్ అయినట్టే 35 ఏళ్ళు 40 ఏళ్ళ వయసు వచ్చే వరకు వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నది, బరువైన పనులు చేసుకోలేకపోతున్నది, బిందె లావట్టలేకపోతున్నది. మళ్ళీ 35-40 ఏళ్ళు వచ్చే వరకే గర్భసంచి తీయాలి, ఇంకోటి రకరకాల సమస్యలతో ఆ తల్లి బాధపడుతున్నది. ఈ పెద్ద ఆపరేషన్ చేస్తే ఎక్కువ రోజులు దవాఖానలు ఉండాలి, ఖర్చు ఎక్కువ అవుతుంది. అవి సీంపోసే కుట్లు ఇప్పేదాకా మనకు ఇన్ఫెక్షన్ జరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే రకరకాల సమస్యలు ఉంటాయి. మరి అదే విధంగా పుట్టిన బిడ్డ మొదటి గంటలో తల్లిపాలకు కూడా దూరం అవుతున్నాడు. మొదటి గంటలో తల్లిపాలు అనేటువంటివి అమృతంతో సమానము అని అందరూ చెప్తున్నారు. ఆ మొదటి గంట తల్లిపాలు తాగితే పుట్టిన పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు, రోగ నిరోధక శక్తిని బాగా పొందుతారు, ఎత్తు పొడుగు బాగా పెరుగుతారు, చురుకుగా ఉత్సాహంగా ఉంటారు. మరి అవన్నీ కూడా నీ బిడ్డ కోల్పోతుంది కదా. మన తెలంగాణలో మనం లెక్క తీస్తే మొదటి గంటలో 36% మంది మాత్రమే తల్లిపాలు తాగుతున్నారు. అంటే ఒక 64% మంది పుట్టిన పిల్లలు మొదటి గంట తల్లిపాలకు దూరం అవుతున్నారు. అంటే మనం ఆ పిల్లలకు అన్యాయం చేస్తలేమా? వాళ్ళు ఎంత ఆస్తి ఉన్నా, వాళ్ళు ఎంత ఎత్తు ఎదిగినా రేపు ఆ మొదటి గంట తల్లిపాలు కోట్ల రూపాయలు పెట్టినా దొరకవు. అవి జీవితంలో ఒకేసారి దొరికితే ఆ మొదటి గంటలోనే ఇవ్వాలి. అంటే ఈ రకంగా మనం చాలా నష్టం చేస్తున్నాం. మరి మీరు ఆశా వర్కర్లు ఫస్ట్ యాంటీనేటల్ చెకప్కు మీరు తీసుకుపోతారు, రిజిస్ట్రేషన్ మీరే చేస్తారు. ఆ మొదటి రోజు నుంచే వాళ్ళను బాగా మనము మోటివేట్ చేయాలి. వాళ్ళకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలని అంగన్వాడీలో పాలు కోడిగుడ్డు ఇస్తున్నారు, మంచిగా వాళ్ళకు పౌష్టిక ఆహారం ఇస్తున్నాం. ఒకవేళ ఐరన్ లోపం ఉంటే మొదటి యాంటీనేటల్ చెకప్ నుంచే మీకు ఐరన్ ట్యాబ్లెట్లు కూడా ఇస్తున్నారు. కానీ కొంతమంది దిగుట్లో పెడుతున్నారు, వేసుకుంటలేరు ఫ్రీగా వచ్చే వరకు. అవి వేయించే బాధ్యత కూడా మా ఆశాలదే. రెండవ చెకప్కి వచ్చినప్పుడు ఐరన్ లోపం తగ్గలేదంటే ఆ అమ్మ గోళీలు వేసుకున్నట్టే లెక్క. సరిగ్గా గోళీలు వేసుకుంటే గ్యారంటీ తగ్గుతుంది. అంటే నా దృష్టిలో ఆశా గారు పట్టించుకోలేదని నేను అనుకుంటా. మీరు తగ్గించాలి, మీరు కొద్దిగా కష్టపడాలి. మీ మీద ఇవాళ ఎంతో ప్రేమ చూపిండు మన కేసీఆర్ గారు. తెలంగాణ వచ్చినాడు 1500 ఉంటే ఇవాళ 9750 రూపాయలకు తీసుకుపోయిండు మన కేసీఆర్ గారు. ఇంకా కూడా పెంచుకొని అడుగుదాం కావాలంటే, కానీ మన పనితనం చూపిద్దాం, మనం కష్టపడదాం, మంచిగా చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి ముఖ్యమంత్రి గారి ప్రేమను మనకు పొందాల్సినటువంటి అవసరం ఉంది. సో అట్లా మీరు కూడా ఓనర్షిప్ పెంచుకోవాలి, పనితనం బాగా మెరుగుపడాలి. జీతం ఎట్లెట్లా పెరిగిందో మన పనితనం కూడా అట్లెట్లా పెరగాలి. మీ మీ యొక్క శక్తి, మీకుండేటువంటి అనుభవం అది పేదలకు ఉపయోగపడాలి. సో ఆ రకంగా నేను ఏం కోరుకుంటున్నా మీతోనంటే, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పైసలు ఉన్నోళ్ళు బాగుంటే పోనీ, ప్రైవేట్లకు వద్దనేది ఏం లేదు, ప్రైవేట్ వాళ్ళకి వద్దని నేను అంటలేను. కానీ పేదలు మాత్రం ప్రైవేటుకు పోయి ఖర్చుల పాలు కావద్దు. పేదలను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురండి. నార్మల్ డెలివరీ చేయించడం కోసం మా ఆశాలు మొదటి నుంచి ప్రయత్నం చేయాలి. ఏ తల్లి అయినా ఏం కోరుకుంటుంది? నేను కష్టపడ్డా సరే కానీ నా బిడ్డ నాకంటే బాగుండాలని కోరుకుంటుంది ఏ తల్లి అయినా. కానీ మీరు సి సెక్షన్ చేస్తే నీ బిడ్డకు నువ్వు నష్టం చేస్తున్నావు అనే విషయాన్ని మనం ఆ తల్లికి చెప్పగలిగితే, ఆ తల్లి గ్రహించగలిగితే తప్పకుండా మనతో సహకరిస్తారు. ఈ మధ్య కాలంలో కొంత ఇబ్బంది అవుతుంది. మరి డేట్ చూసుకొని టైం చూసుకొని డాక్టర్ గారు నాకు ఈ టైంకే చేస్తావా చెయ్యవా అని డాక్టర్ల మీద ఒత్తిడి పెంచే పరిస్థితి కూడా కొంత వస్తున్నది. అక్కడక్కడ కొంత ఎక్సర్సైజ్ కూడా చేయించాలి. ఈ మధ్య ఖమ్మం ఆసుపత్రిలో, సిద్దిపేట ఆసుపత్రిలో, అనేక జిల్లా ఆసుపత్రుల్లో ఎక్సర్సైజ్ చేపిస్తుంది. దానికి ఒక రూమ్ పెట్టింది సపరేట్గా. చాలా బాగా మీకు కూడా స్మార్ట్ ఫోన్స్ ఇచ్చినాం మీ అందరికీ. మీ ఫోన్లో కూడా ఎక్సర్సైజ్ ఎట్లా ఉంటుందో వీడియోలు కూడా డౌన్లోడ్ చేస్తారు. మీ ఏఎన్ఎంస్ కానీ, మీ గైనకాలజిస్ట్ డాక్టర్ గారు కానీ కొంచెం వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్, అవసరమైన కొద్దిపాటి ఎక్సర్సైజ్ కూడా మీరు చేయించగలిగితే తల్లి ఆరోగ్యాన్ని, బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. మన ప్రయత్నం ఏంది? ప్రజల ఆరోగ్య పరిరక్షకులు మీరే కదా. మీకంటే ముఖ్యులు ఎవరుంటారు ఫీల్డ్లో? యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. మొట్టమొదటి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో వైద్య ఆరోగ్య శాఖలో అందరికంటే ముందుండే వాళ్ళే మా ఆశా వర్కర్లు. మరి మీరు నడుం బిగిస్తే తప్పకుండా మార్పు వస్తుంది. మీరు ఖచ్చితంగా నడుం బిగించాలి. మన మెదక్ జిల్లా
మొదటి స్థానంలో ఉండాలి. మొదటి గంటలో ప్రతి బిడ్డకు కూడా తల్లిపాలు తాగిచ్చే దాంట్లో కూడా మీరు యాక్టివ్గా ఉండాలి. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా, అంటే మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీస్ మీరు చేస్తే ఇన్సెంటివ్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం. ఒక్కొక్క డెలివరీకి 3,000 రూపాయలు ఇస్తాం. ఎట్లా? ఆ తల్లికేమో 12,000 కేసీఆర్ కిట్టు తల్లికి ఇస్తాం. మీకు కూడా డాక్టర్ గారు తోలుకొచ్చిన ఆశాకు, చేసిన ఏఎన్ఎంకు మీకు కూడా మీ జీతానికి అదనంగా ఇన్సెంటివైజేషన్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఎందుకు? మిమ్మల్ని ప్రోత్సహించాలి, ఆ తల్లుల ఆరోగ్యం కాపాడాలి అని ప్రభుత్వం యొక్క ఆలోచన. అందువల్ల మా ఆశా వర్కర్లు దయచేసి, నేను ఏ ఆశా పరిధిలోనైనా ప్రైవేట్లు ఎక్కువైతున్నాయంటే చర్య తీసుకుంటే నన్ను తప్పు పట్టుకోవద్దు. మంచిగా చేస్తే మీకు షాలో కప్పిన మీరు హైదరాబాద్ పిలిచి, మంచిగా చేసిన ఆశాలను పిలిచి క్యాష్ ప్రైజ్ ఇచ్చిన, మీకు డబ్బులు ఇచ్చిన, షాలువ కప్పిన, మెమెంటో ఇచ్చిన కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. కానీ నూట్లకొక్కలు ఎవరైనా బాగలేకపోతే మాత్రం అంతే గట్టిగా కూడా ఉంటాం. మళ్ళీ వెనకసీరు తప్పు పట్టుకోవద్దని కూడా చెప్తున్నాను నేను. ఒక్కరు చేయంగా అందరికి చెడ్డ పేరు రావద్దు కదా. రూపాయికి 90 పైసలు మంచోళ్ళే ఉంటారు. ఈ 5-10 పైసల వాళ్ళు చేయంగా అందరికీ పేరు ఖరాబ్ అవుతున్నది. మరి 5-10 పైసల వాళ్ళు మారనన్నా మారాలి, మనం ఏరన్నా పారేయాలి. లేకపోతే వాళ్ళదంతా మనం అంటించుకుంటే ఎట్లయితుంది? అవునా కాదా? ఇప్పుడు అన్ని మనకి వైద్య ఆరోగ్య శాఖలు ఎట్లుంటుందంటే, కరోనా వచ్చినప్పుడు కూడా మీరు ప్రాణాలకు తెగించి కష్టపడ్డారు. మీరంతా చాలామంది దవాఖానలలో కరోనా పాజిటివ్ వచ్చినా పాపం కాన్పులు చేసిండ్రు, మా డాక్టర్లు చేసిండ్రు, మా ఆశాలు కష్టపడ్డారు. ఒక్క చిన్న అచ్చంపేట అని ఒక దగ్గర కరోనా పాజిటివ్ ఉందని ఆ గర్భిణీ స్త్రీని దవాఖానలో జాయిన్ చేసుకోక ఎల్లగొట్టిండు డాక్టర్. ఎల్లగొడితే ఏమైంది? రోడ్డు మీద కాన్పోయింది ఆమె. అందరికీ చెడ్డ పేరు వచ్చి మనం చేసిందంతా బూడిదలు పోసిన పన్నీరు అయిపోయాయి. 1000 మంది 1000 ఆసుపత్రుల్లో మంచి సేవలు అందించి అన్ని యాడ్నో కలిసిపోయినాయి. ఆ ఒక్కటి పెద్దగా టీవీలో పేపర్లు వచ్చే వరకు మనం చేసిన కష్టం అంతా ఖరాబ్ అయిందా లేదా? ఒక్క డాక్టర్ చేయంగా అందరికీ చెడ్డ పేరు వచ్చే, మనం అందరం పనిచేయనట్టు అయిపోయాయి. ఏమంటారు? అది ఒక్కటి చూసి ఈ సర్కార్ దవాఖానలు పనిచేయరంటారు. అంటే ఆ ఒక్కళ్ళు చేయంగా అందరికీ చెడ్డ పేరు వస్తున్నది. అందువల్ల ఆ ఒక్కరిని అవసరమైతే మారుండ్రి, మారకపోతే ఏరు పారేస్తా అని చెప్తున్నాను నేను. చేయాలన్నా వద్దా పని? ఏమంటారు? గట్టిగా చెప్పాలి. అయితే వాళ్ళు మారాలి, లేదంటే పంపించాలి. అంతే కదా. ఆ ఒక్కరు చేయంగా మనం చెడ్డ పేరు తెచ్చుకోవచ్చా? మనం అందరం కష్టపడ్డాం, మీరందరూ కష్టపడ్డారు, మీరు ప్రాణాలకు తెగించి. ఆ ఒక్క డాక్టర్ ఏం చేసిండు? నీకు పాజిటివ్ ఉంది పోపో అని ఎలగొట్టే పాపం రోడ్డు మీద ప్రసవమాయి. ఎంత మనందరికి తలదించుకున్నట్టు కాలేదా? గంట సేపట్లో డాక్టర్ని ఇంటికి పంపించేసిన, సస్పెండ్ చేసి ఇంటికి పంపించిన నేను. ఎందుకంటే ఆయన చేయంగా మనందరికి చెడ్డ పేరు రావద్దు కదా. ఇవాళ ఎంత బాగా పనిచేస్తున్నాం మనం. ఎన్సీడీ స్క్రీనింగ్ చేస్తున్నారు మీరు. బీపీ షుగర్ గోళీలు ఉచితంగా ఇవ్వమని చెప్పినాం మీకు. ఒక కిట్ కూడా ఇస్తున్నాం ఇప్పుడు. ఆ కిట్లో నెలకు అవసరమయ్యే బీపీ గోళీలు, షుగర్ గోళీలు ఇచ్చి వాళ్ళు వేసుకునేటట్టు కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం మన ఆశాలో. ఇవాళ మనం టీబీని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాం. దగ్గర పడ్డది టీబీ కూడా అయిపోతున్నది. మరి అదేవిధంగా అన్ని విషయాల్లో మనం చక్కటి సేవలు అందించుకుంటూ పోతున్నాం. అయితే అక్కడెక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మనం టెంప్ట్ చేస్తుంటారు. ఏ కేసుకి ఇంత ఇస్తాం, మా దగ్గర దేనిరా అంటుంటారు ఆడాడ. జర వాటికి మనం ఆశపడద్దు. మన కేసీఆర్ సార్ ఉన్నాడు. ఇంకోటి, ప్రజల దీవెనలు మీకు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆడవాళ్ళు మనం టెంప్ట్ చేస్తుంటారు. వాటిని కూడా మేము కనిపెడుతున్నాం. అట్లా చేస్తే ఆ ప్రైవేట్ దవాఖానాల మీద కూడా చర్య తీసుకుంటాం. స్కానింగ్ మిషన్ కూడా పెట్టినాం. ఇప్పుడు అల్ట్రాసౌండ్ మిషన్ కూడా ఉంటుంది. మీరు రక్త పరీక్షలకు బయటకు రాసులు లేదు, అల్ట్రాసౌండ్ విషయంలో బయటకు రాసులు లేదు, మందులు లేవు అనద్దని చెప్పినాం. అన్ని రకాల మందులు, అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్ సౌకర్యం కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చెయ్యాలి. అందరూ ఇక్కడే చక్కగా ఈ సేవలు ఉపయోగించుకోవాలి అని ఇవాళ డాక్టర్లందరికీ కూడా చెప్తూ వస్తున్నాం. నేను కూడా ప్రతి నెల 3వ తారీఖు మీతో మాట్లాడుతున్నా. మొన్న 3 రంజాన్ పండుగ వచ్చి మనం ఒక 3కు మాట్లాడలే. ఇక పండుగ పూట మిమ్మల్ని తిప్పలు పెట్టామని అనుకుంటారో ఏందో, వీళ్ళు ఎవరైనా ముస్లిమ్స్ ఉండొచ్చు అందుకే మొన్న 3 తారీఖు ఇడిచిపెట్టినాం. అంతేనా? మళ్ళీ 3 తారీఖు వస్తున్న దగ్గరికి మాట్లాడతాం మీ అందరితో. నేను ప్రతి నెల 3వ తేదీ రాష్ట్రంలో ఉండే ఆశాలందరితో నేను మాట్లాడితే, ఏ ఆశాన్ని నేను మాట్లాడిస్తారో నాకు తెలియదు. ఎవరి పేరు పెట్టి పిలిస్తే వాళ్ళు మీ లెక్కంతా చెప్పాలి. మీ పరిధిలో మీ వివరాలన్నీ కూడా మీరు చెప్పాలి. చెప్తున్నారా? కొంతమంది వింటున్నారా? మీరందరూ చాలామంది చెప్తున్నారు. మరి మీది కూడా ఎప్పుడో వస్తుంది నంబర్. మరి రెడీ ఉండండి, అందరూ గట్టిగా పని చేయండి, లెక్కలు తయారు చేసుకోండి. కింద పని చేసి తయారు ఉండాలి. మీరు పని చేస్తేనే లెక్క వస్తుంది, పని చేయకపోతే లెక్క రాదు. నా లెక్క నాకు ఉంటుంది కదా, మళ్ళీ నా దగ్గర కాగితం ఉంటుంది మొత్తం నేను చూసుకోండి. మీరు చెప్పేదే అయినా, మీరు చెప్పేది ఒక దిక్కు వింటుంటా, ఇంకో దిక్కు నా చేతుల కాగితం చదువుకుంటుంటా.
అందువల్ల మనం మంచిగా పోటీపడి పనిచేద్దాం, కష్టపడి పనిచేద్దాం, ప్రజల కోసం పనిచేద్దాం. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. సో మీరు మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా రీఆర్గనైజ్ చేసి మంచిగా డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పాము కాటుకు తప్పకుండా మందు ఉండాలి, కుక్క కాటుకు మందు ఉండాలి, ఈ గోలి లేదు, మందు లేదు, సూది లేదు అనే ముచ్చట లేకుండా మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బాగా బలోపేతం చేసుకుంటున్నాం. మరి మీరందరూ కూడా ఇంత ఎండలో వచ్చినారు, ఇంకా నేను ఎక్కువ తక్కువ విసిగించను, చెప్తే చాలా పెద్ద లిస్ట్ ఉండే, కానీ మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి వచ్చినప్పుడు ఇంకోసారి డీటెయిల్గా మీతో మీటింగ్ పెట్టి మనం ఫంక్షన్ హాల్లో హెల్త్ డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టుకొని అన్ని విషయాలు కూడా చాలా వివరంగా మాట్లాడుకుందాం. మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడినప్పుడు ఎవరైనా డాక్టర్ సరిగా పనిచేస్తలేడు, మీరు కేసు తీసుకొస్తే మెదక్లో మంచిగా చూడలేదంటే సీదా కలెక్టర్ గారికి చెప్పుండ్రి, డిఎంఎండ్కి చెప్పుండ్రి, లేకపోతే నాకు వీడియో కాన్ఫరెన్స్లో నాకన్నా చెప్పురు డైరెక్ట్. నేను వాళ్ళ మీద చర్య తీసుకుంటాను. ఎందుకంటే మీకు తెలుస్తుంది మంచిగా మాట్లాడినరా లేదా, కసిరించుకున్నారా, బయటకు స్కానింగ్ రాసిండ్రా, ఏమైనా తిప్పలు పెట్టినరా కూడా మీకు తెలుస్తుంది. మీరు కూడా నాకు చెప్పాలి, మీరు చెప్తేనే నాకు కూడా తెలుస్తుంది. నేను ప్రతి చిన్న విషయం కూడా చదువుకుంటా, ఒక ఉత్తరం రాసి పోస్ట్ కార్డు మీద వేసినా చదువుకుంటా. సో మీరు నేను కాన్ఫరెన్స్లో 3వ తారీఖు వచ్చినప్పుడు కూడా మీరు అక్కడ బటన్ ఒత్తితే ఇట్లా మాకు ముద్ర వస్తుంది, అంటే మీరు మాట్లాడాలనుకుంటున్నారు అని తెలుస్తుంది. వెంటనే మిమ్మల్ని లైన్లోకి తీసుకుంటాం, మీతో మాట్లాడతాం, మీ సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, ఇబ్బందులు ఉంటే కూడా మాకు చెప్పండి. అమ్మఒడి వాహనాలు కూడా బాగా వాడాలి. ఏఎన్సీ చెకప్కి అయినా సరే, అదేవిధంగా డెలివరీకి తేవడానికైనా ఆ తల్లిని అమ్మఒడి వాహనంలో తీసుకురావాలి. తిరిగి జాగ్రత్తగా ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ కూడా దించాలి. ఎప్పుడైనా బండోడు తిప్పలు పెట్టే కూడా వాళ్ళ మీద కూడా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అందరం కలిసి మనం ప్రజలకు సేవకులం, ఆరోగ్య పరిరక్షకులం. నేను మంత్రి అనో మీరు ఆశ అని కాదు, మనందరం సేవకులమే. మనందరం ప్రజల యొక్క ఆరోగ్య రక్షణకు బాధ్యత వహించాల్సినటువంటి వ్యక్తులం. అందరం కలిసికట్టుగా పేదల కోసం మనం కృషి చేయాలని చెప్పి నేను మా ఆశా వర్కర్లు, మా ఏఎన్ఎంలు, మీ అందరినీ కూడా నేను పేరు పేరున తెలియజేసుకుంటూ, త్వరలోనే మళ్ళీ మెదక్ వచ్చి మీ పిహెచ్సి డాక్టర్లు, మీ ప్రైవేట్ గైనకాలజిస్టులు అందరితో కూడా మీటింగ్ పెడతా. ఈ జిల్లాలో అన్ని జిల్లాల్లో మీటింగ్లు చేసినా కానీ ఇవాళ కొంచెం సమన్వయం కాలేకపోయింది. మళ్ళీ వచ్చినాడు ఆ డీటెయిల్డ్ మీటింగ్ కూడా పెట్టుకొని ఒక రోజంతా కూడా మరి ఏఎన్ఎం సెంటర్ వైజ్ మనం సమీక్ష చేసుకుందామని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ, మరి దళిత బంధు లబ్ధిదారులకు మరి పేరు పేరున శుభాకాంక్షలు. ఇవాళ దళిత బంధు అనేది ఇది ఒక పథకం కాదు, ఇది ఒక ఉద్యమం. ఒక ఉద్యమ స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి గారు దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. కేవలం ఏదో డబ్బులు ఇచ్చి మిమ్మల్ని వదిలిపెట్టడమే కాదు, ఇవాళ దళిత సంరక్షణ నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా అదృష్టం బాగలేక కింద పడితే తిరిగి వాళ్ళని నిలబెట్టడం కోసమే దళిత సంరక్షణ నిధిని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా దేశంలోనే మొదటిసారి వివిధ ప్రభుత్వ కాంట్రాక్ట్లలో, ప్రభుత్వ లైసెన్సింగ్ విధానాల్లో 16% రిజర్వేషన్ కూడా తీసుకొచ్చి మరి ఎస్సీ లబ్ధిదారులకు అందిస్తున్నాం. ఇలా వైన్ షాపులు ఇస్తున్నారు, మెడికల్ షాపులు ఇస్తున్నారు, ఆసుపత్రుల్లో డైట్ కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, శానిటేషన్ కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. ఇంకా అనేక రంగాల్లో మీరు ప్రతి రంగంలో కూడా దళితులకు అవకాశం దొరకాలి, అన్ని రంగాల్లో కూడా వాళ్ళు పైకి రావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రత్యేకమైన దృష్టి పెట్టినారు. ఇవాళ మెదక్లో 100 మంది దళిత బంధు లబ్ధిదారులకు మరి మనం ఈ యూనిట్లన్నీ కూడా గ్రౌండ్ చేస్తున్నాం. కొంతమంది డైరీ పెట్టుకున్నారు, కొద్దిగా ఎండ తగ్గంగానే మీరు డైరీ కూడా తెచ్చుకుంటారు, డైరీ కూడా తెచ్చుకోవడం జరుగుతుంది. మరి ఆ డైరీలకు సంబంధించి కరెంటు కనెక్షన్ కానీ, మరి బోర్వెల్ వేసుకోవడం కానీ, చిన్న షెడ్ వేసుకోవడానికి కానీ అధికారులు మీకు ఎప్పటికప్పుడు మన విజయ డైరీ అధికారులు కానీ, ఎనిమల్ హస్బెండరీ అధికారులు కానీ మీకు ఎప్పటికప్పుడు సహకారం అందిస్తారు. మొత్తంగా మెదక్ జిల్లాలో 256 మంది లబ్ధిదారులలో 254 మందికి గ్రౌండ్ చేస్తున్నాం. ఒక్కరు అదృష్టం బాగలేకుండా సెలెక్ట్ అయిన తర్వాత చనిపోయారు. ఇంకొక యూనిట్ మాత్రమే గ్రౌండింగ్ పెండింగ్ ఉంది, ఆయనకి ఏం పెట్టుకోవాలో నిర్ణయం తీసుకోలేకపోయింది. ఆ ఒక్కటి కూడా ఫైనల్ చేస్తే 100కు 100% మెదక్ జిల్లా దళిత బంధు గ్రౌండింగ్ను పూర్తి చేసిన జిల్లాగా ఉంటుంది. మరి మన అధికారులు కూడా బాగా కష్టపడి పనిచేశారు. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి లబ్ధిదారుడు ఇంటికి వెళ్ళి ప్రతి లబ్ధిదారుని కూడా కలిసి ఏం కావాలనో వాళ్ళందరితో కూడా మాట్లాడి వారు ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి ఇవి గ్రౌండ్ చేసినందుకు వారిని కూడా అభినందిస్తూ జై తెలంగాణ. ఇప్పుడు మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే హాస్పిటల్లో అన్ని వసతులు కల్పిస్తామని చెప్పడమే కాకుండా మరి షవర్కర్లు చేయాల్సిన కార్యక్రమాలు కూడా వివరించడం జరిగింది. మళ్ళీ రాబోయే కాలంలో తప్పకుండా ఈ హాస్పిటల్లో ఒక రివ్యూ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి మంత్రి గారిని కోరుకుంటా ఉన్నాను. మా దళిత బంధు
సోదరులు ఇక్కడ మరి ఏవైతే ఎక్విప్మెంట్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, అదే ప్రొసీడింగ్స్ కాపీస్ తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాను. ఇంకొక చిన్న విషయం సార్, మా సర్పంచులు, ఎంపీటీసీలు, మా అధికారులు కలిసి ఒక ట్రోఫీ పెట్టుకున్నారు సార్. వాళ్ళ ఒక కప్పును మీ చేతుల మీద తీసుకోవాలని వాళ్ళ కోరిక. ఒకసారి మీరు ఆ ట్రోఫీ తీసుకొని వస్తే తీసుకురండి. లావణ్య తీసుకురా, తీసుకొచ్చి రండి బిడ్డ. గెలిచిన విన్నర్స్ రాజేందర్ టీం మీది గెలిచిందా? రాజేందర్ అండ్ టీం సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పెట్టుకున్న ఒక ట్రోఫీని మంజీరా వారియర్స్ విన్ అయ్యారు. వారు మంత్రి గారి చేతుల మీదుగా కప్పు తీసుకోవాలని వాళ్ళ కోరిక. అందరూ కూడా ఒక్కసారి వచ్చి సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు కలిపి ఒక స్నేహపూరితమైన ఒక ట్రోఫీని వాళ్ళే నిర్వహించుకోవడం జరిగింది. వారు ఆ ట్రోఫీని విన్నర్ అయిన సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు సార్, వాళ్ళ మంజీరా వారియర్స్ అని అది విన్ అయింది సార్. అటు ఇటు నిలబడండి, అట్లా నిలబడండి. మీరు ఉండండి. మీకు శుభాకాంక్షలు. అందరూ స్నేహపూరితంగా మంచి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు సార్. ఇంకొకటి రన్నర్స్ కూడా ఫ్రెండ్లీ 11 టీము రన్నర్స్గా ఉన్నారు. వారు కూడా యామిరెడ్డి గారు, రంజా ఉన్నాడా ఇలా? యామిరెడ్డి టీం కెప్టెన్ యామిరెడ్డి, సర్పంచ్ సార్. వీళ్ళు ఇటు ఉండండి, అటు ఇటు ఉంటే ఇద్దరు ఉంటే మంచిగా వస్తుంది. ఏఈలు, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు కలిపి పెట్టుకున్నారు. మీకు అందరు కూడా శుభాకాంక్షలు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరమ్మా? ఇయ్యండి, ఏఈ గారట మ్యాన్ ఆఫ్ ది సిరీస్. మీరా? సల్మాన్ భాయ్ సార్, వాళ్ళు ఇప్పుడే తెచ్చిండ్రు సార్. వాళ్ళు ఏఈ గారు మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా తీశారు. ఓకేనా? మిగతా అందరికి కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా ఇప్పుడు దళిత బంధు పిలవండి. శివాయిపల్లి లబ్ధిదారులందరూ ముందుకొచ్చి మంత్రి గారి చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎంపీడీఓ గారు ప్లీజ్ ఎన్ష్యూర్ చేయండి. ఎలక్ట్రికల్ షాప్ హౌసింగ్ బైరా శివాయిపల్లి. దాసోళ్ళ పద్మయ్య రామ్లు, ట్రాక్టర్ అండ్ డోజర్, అంతే కదా? దోసోళ్ళ పద్మయ్య, దాసోళ్ళ విజయశాంత్, మల్లేష్, రామాయంపేట్, శివాయిపల్లి. కార్ ట్యాక్సీ లక్ష్మి, మల్లయ్య, శివాయిపల్లి. స్టేషనరీ బుక్ స్టాల్ జీరాక్స్, శివయ్య, రామయ్య. ఎలక్ట్రికల్ షాప్ హౌసింగ్ వైర్. వచ్చిరాలు లలిత, శివాయిపల్లి. పౌల్ట్రీ ఫామ్ రత్నం, పౌల్ట్రీ ఫామ్. అయిపోయింది శివాయిపల్లి, అయిపోయింది శివాయిపల్లికి అయిపోయింది కదా శివాయిపల్లి. ఓకేనా అన్న? అమ్మ మీరు అందరూ భోజనం చేసి వెళ్ళండి అమ్మా. అక్కడ భోజనం ఉంది అందరికీ. అందరు కూడా భోజనం చేసి వెళ్ళండి. వాహనాలకు సంబంధించిన లబ్ధిదారులందరూ అక్కడ వారి వారి వాహనాల దగ్గర నిలబడి ఉంటే మరి మంత్రి గారి విఐపీలందరి చేతుల మీదుగా పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. వాహన లబ్ధిదారులందరూ మీ మీ వాహనాల దగ్గర సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం.
ఈరోజు మెదక్లో 100 పడకల ఆసుపత్రి ప్రారంభించుకోవడం చాలా సంతోషం. మెదక్లో చక్కగా ఈరోజు 100 పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని 20 కోట్ల రూపాయలతో మనం ప్రారంభించుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో మెదక్ మరి అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంది. మెదక్లో ఈరోజు ఈ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి మరి ఎంతోమంది పేదలకు మంచి వైద్యాన్ని అందించడానికి బాగా ఉపయోగపడుతుంది. త్వరలోనే మెదక్కు రైల్వే లైన్ పనులు కూడా దాదాపు పూర్తయినాయి. త్వరలో మెదక్కు సంబంధించిన రైల్వే లైను మరి ప్రారంభించి గూడ్స్ ట్రైన్స్ నడిపి ఎరువులు కానీ మరి వరి ధాన్యాన్ని ఇక్కడికి తీసుకువెళ్ళే విధంగా గూడ్స్ ట్రైన్ కూడా త్వరలోనే మరి మెదక్కు నడపడం కూడా జరుగుతుంది. మరి ఆసుపత్రి చాలా అద్భుతంగా వచ్చింది. గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మంచి ఆసుపత్రిని వారు నిర్మించారు. వారికి మరి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు ఎంతో పట్టుబట్టి మెదక్కు మరి జిల్లాలో ఈ ఆసుపత్రిని వారు సాధించారు. వారి ఆసుపత్రిని చాలా బాగా నిర్మించి మరి పేదలకు వైద్యం అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో వారు చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మెదక్కు వైద్య కళాశాల మెడికల్ కాలేజీ కూడా మెదక్కు మంజూరు చేయడం జరుగుతుంది. త్వరలోనే వైద్య కళాశాలకు సంబంధించిన ఉత్తర్వులు కూడా అందించి మెదక్లో అన్ని రకాల వైద్యాన్ని పేదలకు అందుబాటులో తీసుకొస్తాం. థ్యాంక్ యూ.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I Dream. please subscribe For more videos I Dream. I Dream. for more videos Subscribe I Dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe I Dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.